హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నవలా సాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మాయలేడి నవల చదువుకుంటున్నాం కదా. 8వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ప్రియదర్శిని మహిళా మండలి సెక్రటరీ నళిని రఘువీర్ ఇంటి ముందు కారు దిగి హడావిడిగా ఇంట్లోకి వచ్చింది. ఆమె ముఖంలో చెప్పలేనంత గాభరా, ఆదుర్ద స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారతి, ఉన్నావా? హాల్లో భారతి కనిపించగానే తేలిగ్గా ఓ నెట్టూర్పు విడిచి సోఫాలో కూర్చుంది. పెద్ద సమస్య వచ్చి పడింది. భాగ్యలక్ష్మి గారి సెక్రటరీ టెలిగ్రామ్ పంపాడు. అనివార్య కారణాల వల్ల ఆమె రావడం లేదని. ఇప్పుడు ఏం దారి? రేపే ప్రోగ్రాం. ఇంత తక్కువ వ్యవధిలో మరో సింగర్ను వెతుక్కోవడం అంటే మాటల? బెనిఫిట్ షో ఇది. భాగ్యలక్ష్మి పాటలు లేవంటే జనాలు గోల చేస్తారు అన్నది. ప్రియదర్శిని మహిళా మండలి తరపున ఎప్పుడు ఏవో సేవా కార్యక్రమాలు నడుపుతూనే ఉంటారు. చర్చాగోష్ఠులు, సభలు, సమావేశాలు సరే. ఏ ప్రోగ్రాం తలపెట్టినా దానికి డబ్బు చాలా అవసరం. కొద్దిగా అయితే సభ్యులే సర్దుతారు. పెద్ద మొత్తంలో కావలసినప్పుడు ఇలా పాటల ప్రోగ్రాంలో, డ్యాన్స్ ప్రోగ్రాంలో పెట్టి డబ్బు సమకూర్చుకుంటారు. వారం రోజుల్లో వీళ్ళు ఒక ఉచిత నేత్ర శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దానికి కావాలి డబ్బు. ప్రసిద్ధ నర్తకి రమ్య భరతనాట్యం, ప్రసిద్ధ గాయని భాగ్యలక్ష్మి పాటలు ఈ ప్రోగ్రాంలో విశేషాలు. ఇప్పుడెలా? ఇంత హఠాత్తుగా మరో సింగర్ని ఎలా పట్టుకోగలం? భారతి కూడా తలపట్టు కూర్చుంది. హలో నళిని ఆంటీ అంటూ వచ్చి కూర్చున్న షమ్మి వాళ్ళకొచ్చిన సమస్య విని, మీకు అర్జెంటుగా సింగర్ కావాలంటే మీకు ఓ అమ్మాయిని మాట్లాడి పెడతాను, చాలా బాగా పాడుతుంది అన్నాడు. పేరున్న సింగరేనా? బొత్తిగా ఊరు పేరు లేని వాళ్ళ చేత పాడిస్తే ప్రేక్షకులు డిసప్పాయింట్ అవుతారు అంది నళిని. ఈ ప్రోగ్రాంకి చాలా పెద్ద వాళ్ళని ఆహ్వానించాం కూడా. ముందు ఎవరైనా పాడిస్తేనే కదా ఎవరికైనా పేరు ఊరు వచ్చేది. పేరు ఊరు లేకపోయినా బాగా పాడే అమ్మాయి అయితే చాలు. ఇంత అర్జెంటుగా మనకు పేరున్న సింగర్ దొరకటం కష్టం కాబట్టి ఆమె చేతే పాడిద్దాం. ఏం నళిని, ఏమంటావు? అలాగే ఒప్పుకుంది నళిని. రేపు సాయంత్రం 5 గంటలకు త్యాగరాజ గాన సభకు ఆమెను తీసుకువచ్చే బాధ్యత మీది షమ్మి. మీరు ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి ఆంటీ. నళిని, భారతి మంచి ఫ్రెండ్స్, ఒకే వయసు వాళ్ళు. ముఖ్యంగా ఇద్దరిది మంచి సేవా దృక్పథం. ఈ నెపంతో లహరి ఇంటికి వెళితే మహత్తర అవకాశం లభించింది షమ్మికి. మహోత్సాహంతో బయలుదేరాడు. ఇతను వెళ్లేసరికి లహరి ఇంట్లో లేదు. కాసేపట్లో వస్తుంది, కూర్చోబాబు, రావు గారు చెప్పారు. యశు, ఎవరొచ్చారో చూడు. యశోద ఇంట్లో నుంచి వచ్చింది. షమ్మిని చూసి ఆమె ముఖం సంతోషంతో విప్పారింది. తన కూతురికి రక్తం ఇచ్చినవాడనే కాదు, అతడు తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని చూచాయిగా తెలియటం వల్ల కలిగిన సంతోషం అది. బాగున్నావా బాబు? బాగున్నానండి. ఇక్కడికి ఓ పని మీద వచ్చానండి. మీ అమ్మాయికి చెప్పడానికి ముందు మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకోవడం మంచిదనుకుంటున్నాను అన్నాడు షమ్మి. చెప్పు బాబు, నువ్వేదడిగినా కాదనలేను అన్నారు రావు గారు. విషయం చెప్పాడు షమ్మి. భాగ్యలక్ష్మి ఎక్కడా? మా సుధాలహరి ఎక్కడా? చిన్నపిల్ల, పెద్ద వాళ్ళు వస్తారంటున్నారు. ఎక్కడైనా పొరపాటు జరిగితే మీకే చెడ్డ పేరు వస్తుంది. ఏదో నా దగ్గర వాళ్ళ అమ్మ దగ్గర సంగీతం నేర్చుకుందే గాని ఎక్కడా ప్రోగ్రాంలు ఇచ్చింది కాదు. ఆ జనాన్ని చూసి బెదిరిపోతుంది. మనిషిలోని ప్రతిభకు అవకాశాలు మెరుగు పెడతాయండి. మీ అమ్మాయిలో మంచి గాయని ఉంది. ఆమెకు గుర్తింపు కావాలి. గుర్తింపే ఏ కళాకారుడికైనా ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇవ్వగలిగేది. మా అమ్మాయికి మంచి పేరు వస్తే నాకు మాత్రం సంతోషం కాదా? కాకపోతే అంతమందిలో స్టేజీ మీద అదేం పాడుతుంది అన్న సంశయం వద్దు, స్థైర్యంతో పంపండి. మీ అమ్మాయిని ఇలా ప్రోగ్రాములు ఇస్తుంటే ఎప్పుడో ఓసారి ఆమె తారాపదంలోకి దూసుకెళ్లే మహత్తరమైన అవకాశం వస్తుందని నా నమ్మకం. ఏదో మా జీవితాలు ఇలా సామాన్యంగానే గడిచిపోతున్నాయి. తారాపదంలోకి దూసుకెళ్లే ఆలోచన, ఆశలు మాకు లేవు. మనిషికి పేరు ప్రఖ్యాతులు, సంపదల వెంట ఎంత ఆనందం ఉంటుందో అంత అశాంతి కూడా ఉంటుంది. శాంతి అశాంతి అన్నది మనసు మీద ఆధారపడతాయండి. మనిషి స్థితప్రజ్ఞుడైతే సంపద ఉన్నా లేకున్నా ఒక్కటే అన్నాడు. నీ మాట వాస్తవమే అనుకో, కానీ స్థితప్రజ్ఞత అందరికీ కలుగదు కదా. యోగులకు మాత్రమే సాధ్యం, మన బోటి సామాన్య సంసారులకు కాదు. యశోద టీ తెచ్చింది.
ఏదో నా దగ్గర తండ్రి గారి దగ్గర నేర్చుకున్నదే. స్టేజీ మీద ఏం పాడుతుంది దాని మొహం అన్నదావిడ. మీ అమ్మాయిలోని ప్రతిభ మీకే తెలియకపోతే ఎలా? ఆమె చాలా బాగా పాడుతుంది, చూడండి మీరే. రేపు ఎంత గొప్పగా పాడి ప్రశంసలు అందుకుంటుందో అన్నాడు షమ్మి. సరే బాబు, నీ కోరిక ఎందుకు కాదనాలి? మా లహరి ఒప్పుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఎంత మధురంగా పాడే వాళ్ళకైనా ఆర్కెస్ట్రా లేకపోతే స్టేజీ మీద బాగుండదు. ఆర్కెస్ట్రా నేను అరేంజ్ చేస్తాను, ఆ విషయం నాకు వదిలేయండి అని షమ్మి అంటుండగానే అక్కడికి లహరి వచ్చింది. తండ్రి చెప్పాడు షమ్మి వచ్చిన పని. బాబు, ఎంత పెద్ద ఫంక్షన్లో నేను పాడటమా? నా గుండె ఇప్పుడే కొట్టుకుంటుంది దడదడ. నా వల్ల కాదు బాబు. నీ వల్ల అవుతుంది. రేపు సాయంత్రం ప్రోగ్రాంలో నువ్వు పాడతావు, బ్రహ్మాండంగా పాడతావు. చప్పట్ల వర్షం కురిసి కురిసి నిన్ను తడిపి వేస్తుంది. హిప్నటైజ్ చేస్తున్నారా? నవ్వింది. నీలో ఆత్మవిశ్వాసం కలిగిస్తున్నాను. ఆంజనేయ స్వామిలా నీ శక్తి నీకే తెలియనట్లుగా ఉంది. నలుగురు ఫ్రెండ్స్ మధ్య పాడటం వేరు, ఇలా స్టేజి మీద పెద్దల సమక్షంలో పాడటం వేరు. స్టేజి మీద పాడాలంటే ఆర్కెస్ట్రా ఉండాలి, వాళ్లతో కలిసి పాడడానికి ప్రాక్టీస్ ఉండాలి. అవేమీ లేకుండా తగుదనమ్మా అని స్టేజీ ఎక్కితే నవ్వులు పాలయ్యేది నేను. అక్కడ ఏమైనా అబాసు పాలైతే ఇంట్లో కూని రాగం తీయడానికి కూడా దడుచుకోవలసి వస్తుంది అన్నది లహరి. నీకు ఆర్కెస్ట్రా నేను అరేంజ్ చేస్తాను. ప్రాక్టీస్కు ఇంకా 24 గంటలు ఉంది. ముఖ్యంగా మా ఇంట్లో మా అమ్మకి భరోసా ఇచ్చి వచ్చాను. నువ్వు నా మాట కాదనవన్న నమ్మకంతో. నా మాట పోకూడదంటే నువ్వు తప్పనిసరిగా ఒప్పుకోవాలి లహరి అన్నాడు షమ్మి. ఒప్పుకోమ్మా, ఈయన కోసమైనా నువ్వు ఒప్పుకోక తప్పదు. ఏమిచ్చి ఈయన రుణం తీర్చుకోగలని చెప్పు అన్నాడు తండ్రి. రావుగారు కూడా చెప్పడంతో ఇక తలోపక తప్పలేదు లహరికి. మర్నాడు సాయంత్రం త్యాగరాజ గాన సభలో భరతనాట్య ప్రదర్శన కంటే ముందుగానే పాటల ప్రోగ్రాం మొదలైంది. లహరి పాడిన లలిత సంగీతం వీణుల విందుగా సాగింది. ఏ గుబురు కొమ్మల మాటు నుండో గండు కోయిల కూసినట్లుగా ఆమె స్వరం రసజ్ఞుల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది. మల్లెల పరిమళం సోకినట్లుగా, మంచు గాలి తట్టినట్లుగా మనసంతా ఒక అనిర్వచనీయమైన హాయితో నిండిపోయింది. గాన ప్రపంచంలో ఈ అమ్మాయికి గొప్ప భవిష్యత్తు ఉండగలదని కూడా జోస్యం చెప్పుకున్నారు కొందరు. ఈసారి ఆమె పాట ఎక్కడున్నా నేను మిస్ కాను అన్న నిర్ణయానికి వచ్చేశారు కొందరు. మొత్తానికి హాలునంతా ఓ ఊపు ఊపగలిగిన సుధాలహరి ప్రోగ్రాం ముగిశాక ఆమెను ప్రత్యేకంగా అభినందించిన భారతి 1116 బహూకరించింది. ఈ గాన సరస్వతిని కన్నందుకు మీ జన్మ ధన్యమైంది అంటూ లహరి తల్లిదండ్రులను అభినందించింది. ఆ రాత్రి వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తూ దారిలో అడిగింది కొడుకును, ఆ అమ్మాయి నీకెలా పరిచయం? ఆ అమ్మాయి నిరంజన్ చెల్లెలు సుహాసిని క్లాస్మేట్. మేము ఓసారి పిక్నిక్ వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయింది చెప్పాడు షమ్మి. కాదు, అంతకు ముందే పరిచయం. యాదగిరి గుట్ట మీద స్వామి సన్నిధిలో ఆమె పరిచయము అని అడిగితే అబద్ధం చెప్పావు. అబద్ధం చెప్పలేదు. యాదగిరి గుట్ట మీదే ఆమెను మొదటిసారిగా చూశాను. ఆ తర్వాత లహరితో పరిచయం, ఆమెకు రక్తం ఇవ్వడం అంతా చెప్పాడు. ఆమెకు రక్తం ఇవ్వడం వరకు వచ్చావంటే షమ్మి తల్లి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమెను నీకు పరిచయం చెయ్యొచ్చనే ఆమెను ఈ ప్రోగ్రాంకు ఒప్పించాను. ఓహో, కథ చాలా దూరం నడిచిందన్నమాట. ఎంతో దూరం నడవలేదు, మొదటి అడుగులోనే ఉంది. ఆమెను నేను ఇష్టపడుతున్నాను. ఆమె తల్లిదండ్రులు, నువ్వు, నాన్నగారు అంతా ఇష్టపడితేనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. పెళ్లి విషయంలో మరీ ఇంత త్వరపడి నిర్ణయానికి రాకూడదు. ఇప్పుడే ఆ అమ్మాయితో ఈ మాట చెప్పకు, లేనిపోని ఆశలు రేకెత్తించినట్లవుతుంది ఆమెలో. నన్ను కూడా ఆమెను పరిశీలించని. వాళ్ళు బ్రాహ్మలని విన్నాను, మంచి సాంప్రదాయం ఏదో చెప్పబోయాడు. మధ్యలోనే అడ్డుకుంది భారతి. నేను కులం చూడను, ధనం చూడను, గుణం చూస్తాను. ఈ విషయంలో నేను మీ నాన్నగారు ఒక్కటే. థ్యాంక్ యూ అమ్మా. రెండో రోజు ప్రియదర్శిని వారు నిర్వహించిన ప్రోగ్రాం గురించి, ముఖ్యంగా లహరి పాటల గురించి ప్రశంసిస్తూ ఫోటోలతో సహా పత్రికల్లో వచ్చింది. లహరికి మంచి భవిష్యత్తు ఉందని అన్ని పత్రికలు ప్రముఖంగా రాశాయి. జయరాం గారని సినీ సంగీత దర్శకుడు ఒక ఆయన లహరి అడ్రస్ కావాలని భారతిని అడిగాడు. ఎందరి పాటలో విన్నాను, ఎందరి చేతో పాడించాను, ఎక్కడా లహరి వంటి గళం వినలేదు. వరప్రసాదం అనదగ్గ కంఠం ఆమెది. ఆ గళంలో మధుర సుధారసం జాలువారుతోంది.
ఆమె పాట అపూర్వం, అపురూపం. అటువంటి సుస్వరాన్ని చలనచిత్రం ద్వారా మొదటిసారిగా పరిచయం చేసే భాగ్యం నాకు కలగాలని కోరుతున్నాను అన్నాడాయన. ఆ అమ్మాయి మీద అంత గొప్ప అభిప్రాయం కలగడం ఆమె చేసుకున్న అదృష్టం. మా అబ్బాయికి చెబుతాను, అతడు మిమ్మల్ని ఆమె దగ్గరకు తీసుకువెళ్తాడు. నారాయణ, చిన్నబాబు మేడ మీద ఉన్నాడు, నేను పిలుస్తున్నానని చెప్పు. షమ్మి వచ్చాడు. ఈయన జయరాం గారని సినీ సంగీత దర్శకుడు. మొన్న మన ప్రోగ్రాంలో లహరి పాట విన్నాడట. ఆమె చేత తన సంగీత దర్శకత్వంలో సినిమాకి పాడించాలని వచ్చారు చెప్పింది. అచ్చా, నేను లహరికి చెప్పిన జోస్యం నిజమైనదన్నమాట అన్నాడు. ఆ అమ్మాయి భయం చేత ఒప్పుకుంటుందో లేదో, నువ్వు వెళ్ళి ఈ అవకాశం ఏమాత్రం వదులుకోవద్దని నా మాటగా చెప్పు. అందరూ అవకాశాన్ని వెతుకుతూ వెళతారు, అవకాశం మాత్రం కొందరినే వెతుకుతూ వస్తుంది అన్నదామె. నిజంగానే భయపడింది లహరి. నేనేమిటి, సినిమాల్లో పాడడం ఏమిటి అంది ఆల్చెప్పల్లాంటి కళ్ళు ఇంత లేసి చేస్తూ. తండ్రి మరో విధంగా అన్నాడు. సినిమాలో అవకాశం రావడం అంటే అదొక ఇంద్రధనస్సు పల్లకి ఎక్కడం లాంటిది. ఇలా మెరిసి అలా మాయమవుతుంది. 1-2 అవకాశాలు వచ్చి ఆ తరువాత రాకపోతే అది ఒక త్రిశంకు స్వర్గం అవుతుంది. ఈ జీవితంతో రాజీ పడలేదు, ఆ జీవితాన్ని అందుకోనూ లేదు. మీ మాట కాదనలేని సత్యమేరావు గారు. మా తారాపదంలో మెరిసే తారలే తెలుసు జనాలకు, రాలిపడే తారలెన్నో. ఎంతో టాలెంట్ ఉన్నవారు సైతం ధూళిలో కలిసిపోతూ ఉంటారు. కానీ జీవితంలో పైకి ఎదగాలన్న ఆశ ఉండడం మనిషికి ఆరోగ్యదాయకమైన విషయం. అది మీరు ఒప్పుకుని తీరాలి. ఒక విజయం సాధించాలంటే మనిషి రిస్క్ తీసుకోవాలి. ముందుగానే కీడును శంకించి జరగబోయే మంచిని అడ్డుకోకండి అన్నాడు జయరాం. ఆయన కోరి శ్రమ తీసుకుని ఇంతవరకు వచ్చినందుకైనా ఆయన చిత్రంలో పాడనివ్వండి, ఆ తరువాత మీ ఇష్టం. మా అమ్మగారు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దని మరీ మరీ చెప్పాడు షమ్మి. నువ్వు మా శ్రేయోభిలాషివి, నీ మాట కాదనలేను. చివరకు ఒప్పుకున్నారు రావుగారు. లహరి కూడా షమ్మి మాట కాదనలేనట్లుగా అంగీకారం తెలిపింది. శుభం. అయితే ఇక మనం అగ్రిమెంట్ రాసుకుందామా? బ్యాగ్లోంచి ఏవేవో పేపర్స్ బయటకు తీస్తూ అన్నాడు జయరాం. ఈ ఒక్కరోజు ఆగండి, రేపు శుక్రవారం, అచ్చొచ్చే వారం, రేపు రాసుకున్నాం అగ్రిమెంట్. మీరు ఒప్పుకున్నదే 10,000. ఈ ఒక్కరోజుకు నేను తొందరపడను. ఈ 10,000 అడ్వాన్స్గా మీ దగ్గర ఉంచండి, చెక్కు రాయబోయాడు. రేపటిలోగా వీళ్ళెక్కడ మనసు మార్చుకుంటారోనని ఆయన భయం. అది కూడా రేపే ఇవ్వండి. సరే, మీ ఇష్టం. రేపు అగ్రిమెంట్ రాసుకుందాం. ఆయన లేచాడు. సాయంత్రం ఆఫీస్ నుండి వస్తుంటే సుహాసిని కలిసింది లహరికి. తనకు వచ్చిన సినిమా అవకాశం గురించి చెప్పింది. ఈ సంగతి కిన్నెరకు చెప్పావా? కిన్నెరకెందుకు చెప్పడం? నీ జీవితం ఆమె దగ్గర తాకట్టున్న విషయం మర్చావా? నువ్వు చెప్పకపోయినా ఆమెకి ఎలాగైనా ఈ విషయం తెలుస్తుంది. ఎవరి ద్వారానో తెలియడం కంటే నువ్వే చెప్పడం మంచిదని నా అభిప్రాయం. కిన్నెర ఇంటికి వెళ్లి ఈ విషయం చెప్పింది లహరి. షమ్మి బలవంతం మీదే ఈ ఆఫర్ని ఒప్పుకున్నానని కూడా చెప్పింది. మన ఒప్పందం పూర్తయ్యే వరకు నువ్వు వేరే ఆఫర్లేమీ ఒప్పుకోకూడదు, సీరియస్ గా చెప్పింది కిన్నెర. అదేమిటి, నీ పని పూర్తి చేయటానికి నాకొచ్చిన ఈ అవకాశం అడ్డు కాదు కదా? అడ్డు అవుతుందో కాదో అదంతా అనవసరం. నేను వద్దన్న పనేది నువ్వు చెయ్యకూడదు, అంతే. నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఊహించలేదు కిన్నెర. ఈ ఆఫర్ని నేను అంగీకరించడం వల్ల నీ పని పూర్తి చేయనని నీకు అపనమ్మకం ఉన్నట్లుంది. అటువంటి అనుమానం ఏది నీ మనసులో పెట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితిలోనైనా నేను నీ పని చేసి పెడతాను. అవతల పెద్ద మనిషికి మాటిచ్చి తప్పడం అంటే సబబ్ కాదు అంది లహరి. నా మీద ఏదో జాలిపడి నా పని చేస్తున్నట్లుగా మాట్లాడతావే? నువ్వు చేయడం కాదు, నేను చేయించుకుంటాను నీ చేత ఏ పనైనా. నేనెప్పుడో చెప్పాను, నువ్వు నా చేతిలో కట్పుత్లీవని. నేను ఆడించినట్లు ఆడాలి, అంతే. నీకంటూ ఆలోచన, అభిప్రాయం ఉండకూడదు. ఆనాడే ఆ విషయం ఖచ్చితంగా చెప్పాను అన్నది కిన్నెర. నిస్సహాయంగా చూడసాగింది లహరి. అవతల పెద్ద మనిషికి మాటిచ్చి ఇప్పుడు పాడనంటే ఎలా? రేపు ఆయనకి ఏ సమాధానం ఇవ్వాలి? లహరి ఆలోచిస్తోంది. సుహాసిని ఏమైనా తనకు సలహా ఇస్తుందేమోనని వాళ్ళింటికి వెళ్ళింది. కిన్నెరతో ఒప్పందం కుదుర్చుకోవడమే నువ్వు మొదట చేసిన తప్పు. ఇప్పుడు నీ అడుగు వెనక్కి తీసుకోలేనిది. కిన్నెర మాట కాదంటే నీ కుటుంబమే ఆపదలో పడే ప్రమాదం ఉంది. కిన్నెర ఒక దాదా కూతురని మరవద్దు. ఆమె అబ్బకు తగిన కూతురని అంతకంటే మరవకు అన్నది సుహాసిని. ఏదేమైనా నేను ఆమె పని పూర్తి చేస్తానని చెప్పాను కదా. నీకో 1,00,000 రూపాయలే లేకే కదా
ఆమె చెప్పిన పని చేయడానికి ఒప్పుకుంది. ఆ లక్ష్యం నీకు మరో విధంగా వస్తుంటే నువ్వు ఆమె పని ఎందుకు చేస్తావు చెప్పు అంది సుహాసిని. నేను మాటకు కట్టుబడే మనిషిని సుహాసిని. డబ్బు వరదలా వచ్చి పడుతుంటే మాటకు గట్లు తెగిపోతాయి లహరి. నువ్వు నన్ను నమ్మడం లేదా? నేను నమ్మడం కాదు, కిన్నెర నమ్మాలి. ఆమె నమ్మే మనిషి కాదు. సుహాసిని ఇంటి నుండే ఫోన్ చేసింది షమ్మికి. జయరాం గారితో అగ్రిమెంట్ ఏది ఉండదని. ఫోన్లోనే అతను ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఏం చెప్పకుండానే ఫోన్ పెట్టేసింది లహరి. మర్నాడు లహరి ఆఫీస్ నుండి బయటకు వచ్చేసరికి అక్కడ తన కోసం నిరీక్షిస్తూ షమ్మి కనిపించాడు. నీతో మాట్లాడాలి లహరి, కారెక్కు అన్నాడు. జయరాం గారి అగ్రిమెంట్ విషయం అయితే ఇక మాట్లాడేది ఏమీ లేదు. సరే, ఆ విషయం నేను వదిలేస్తున్నాను. నాతో రావడానికి కూడా నీకు అభ్యంతరమా? నాకిప్పుడు బస్సు ఉంది. నేనంటే నీకు భయమా? బాగుంది. నాకెందుకు భయం? కారులో రావడానికి భయపడుతుంటే కారులో రావడానికి భయం లేదు. కారున్న వాళ్లతో సంబంధం పెట్టుకోవడానికి భయం. హఠాత్తుగా ఈ భయం ఎలా పుట్టుకొచ్చిందో, ఆ సంగతి ఏమిటో ఇలా రోడ్డు మీద నిలబడి తేల్చుకోవాల్సింది కాదు. ముందు కారెక్కు. చొరవగా ఆమె చెయ్యి పట్టుకుని కారెక్కించాడు. ఈ పాణిగ్రహణ ఘట్టం తెలిసిన వాళ్ళు ఎవరైనా చూశారేమోనని కంగారుగా అటు ఇటు చూస్తుండగానే కారు కదిలి రివ్వున దూసుకుపోసాగింది. ఇప్పుడు వెళ్లేది ఎక్కడికి? నువ్వు నేను మాత్రమే ఉండే ఏకాంత ప్రదేశానికి. పరువైన ఇంటి ఆడపిల్లని, తల్లిదండ్రుల అదుపాజ్ఞల్లో పెరిగిన దాన్ని. మీరు అనుకున్నట్లు అంత వెచ్చలవిడిగా తిరిగే మనిషిని కాదు. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళండి సీరియస్ గా అంది. నేను కూడా వెచ్చలవిడిగా తిరిగే మనిషిని కాదు. అది నువ్వు గుర్తించడం మంచిది. కొంచెం చురుగ్గానే అన్నాడు షమ్మి. ఈ వయసుకు వలపు ఎంత సహజమో వలచిన వ్యక్తితో ఏకాంతాన్ని అభిలషించడం కూడా సహజం. కోరిన చెలితో ప్రేమ ఊసులు ప్రణయ భాషలు చెప్పుకోవడంలో ఉండే ఆనందం అది అక్షరాలలో పదాలలో ఎమడినది. ఒక అమ్మాయిని అబ్బాయి పిలవగానే అందుకోసమే అనుకునే సగటు ఆడపిల్లవు నువ్వైనందుకు నాకు బాధగా ఉంది. రెండు మనసులు ఏకమై ప్రణయం పరవళ్లు తొక్కితే తప్ప గట్టు తెగవు. మన ప్రణయం ఇంకా ప్రారంభంలోనే ఉంది. ఏ ఊసులు చెప్పుకోలేదు, ఏ భాషలు చేసుకోలేదు. పరవళ్లు తొక్కినప్పుడు కదా నువ్వు భయపడాల్సింది. అప్పుడు కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు. అగ్నిసాక్షిగా చేసుకున్న ఆలిని తప్ప తాకకూడదన్న పవిత్రమైన ఆశయం నాకుంది. గట్లు తెగుతాయని హద్దులు చెరుగుతాయని భయం నీకొద్దు. ఆ ఊసులు భాషలు తాలి కట్టిన ఆలితోనే చెప్పుకుంటేనే బాగుంటుంది. వాటి కోసం పరాయి ఆడపిల్లను పిలవడంలో అంతరార్థం ఏమిటో అంది లహరి. నువ్వు నాకు పరాయి ఆడపిల్ల అనిపించడం లేదు కాబట్టి తడుముకోకుండా అన్నాడు షమ్మి. బాగుంది. అగ్నిసాక్షిగా పెళ్లాడకముందే ఆలిగా కనిపించానన్నమాట. ఎవరికి చెబుతారండి ఈ కబుర్లు? ఏ పల్లెటూరి గౌరికో గంగకో చెప్పండి, వింటారు. అంతేకాని సుధాలహరి ఎంఏ కాదు. సుధాలహరి ఎంఏ గారు ప్రేమలో పడరు కాబోలు అన్నాడు షమ్మి. పడతానేమో గాని గుడ్డిగా పడను. ముందు వెనుకలు చూసుకునే జ్ఞానం నాకుంది. సరే, ఆలిని చేసుకున్నాకే మాట్లాడతాను. మా అమ్మగారిని వెంట పెట్టుకుని పూలు పళ్ళు తాంబూలం తీసుకురానా మీ ఇంటికి? ఆడవాళ్లకు కూడా కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయని ఎంత విశాల హృదయులైన మగవాళ్లు సైతం గుర్తించడానికి ఇష్టపడరు. ఎందుకు? నీ కళ్ళు నీ మనసుకు ద్వారాలు. లోపలేముందో నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా గుర్తించే పనేముంది అన్నాడు షమ్మి. లోపల ఏం కనిపిస్తుందేమిటి? స్వచ్ఛమైన నీ మనసు, ఆ మనసు కనే కలలు, ఆ కలల్లోని రాజకుమారుడు. చూస్తుంటే ఆ రాజకుమారుడిగా ఎప్పుడైపోయానా అని ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు షమ్మి. మీరేదో లేనిది ఉన్నట్లుగా భ్రాంతికి లోనవుతున్నారే అడిగింది లహరి. షమ్మి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి తన వైపు తీసుకుంటూ, ఇలా నా కళ్ళల్లోకి సూటిగా చూడు. ఎవరిది భ్రాంతో నీకే తెలుస్తుంది అన్నాడు. భ్రాంతి సంగతి ఏమో గాని ఇలా కబుర్లు చెబుతూ కారు తోలితే మన ప్రేమయాత్ర భూమి మీద కాదు అంతరిక్షంలో సాగాల్సి వస్తుంది. ఆమె భుజం మీద నుండి చెయ్యి తీయకుండానే రోడ్డు మీదకి దృష్టి సారించి మౌనంగా ఉండి డ్రైవ్ చేయసాగాడు షమ్మి. ఇటెక్కడికి లాయర్ గారు? షమ్మి అని పిలిస్తే నీ సొమ్మేం పోదు. ఇటెక్కడికండి? లహరి కంగారుగా అంది. మా గ్రాండ్మాకి నిన్ను చూపిస్తానని చెప్పాను. ఒక్క 5 నిమిషాలు అంతే. ఆ తర్వాత నేనే నిన్ను మీ ఇంట్లో దించేసి వస్తాను. చంకనెత్తుకునా? నువ్వు ఎక్కుతానంటే పక్కున నవ్వుకున్నారు. ప్రేమలో పడ్డవాళ్లు మాటలకు అర్థాలుండవు. అదొక మైకం, అదొక స్వర్గం. ఆకలి దప్పికలెరుగని స్వర్గం.
షమ్మి చెప్పినట్లు 5 నిమిషాలు కాదు, గంట గడిచిపోయింది అతని తాతగారింట్లో. ఐశ్వర్యవంతుల్లోకెల్లా మరీ ఐశ్వర్యవంతులు అనిపించేటట్లుగా ఉన్న భవనం అది. అడుగడుగున అపురూపమైన అలంకరణ వస్తువులు. 70 ఏళ్ల వయసులో పార్వతీదేవిలా కళకళ్లాడిపోతున్న షమ్మి నానమ్మ జానకమ్మ, వృద్ధసింహంలా కనిపించే అతని తాతగారు సీతాపతి. పరిచయాలు పూర్తి అయ్యి కాకముందే జానకమ్మ చేతులు బారచాపి లహరిని దగ్గరకు తీసుకుంది. ఈరోజు నిన్ను తీసుకొస్తానని చెప్పాడు మా చిన్న. సోఫాలో కూర్చుని పక్కనే లహరిని కూర్చోబెట్టుకుంది జానకమ్మ. ఇల్లు చాలా పెద్దగా ఉన్నట్లుందే. రాజప్రాసాదంలా కట్టించాడు వీళ్ల తాతగారు. కొడుకు కోడలు తిరగని ఇల్లు. ఎంతుంటే ఏం లాభం? మనుషుల సందడి లేని ఇల్లు. ఏమి ఇల్లు చెప్పు? వీణ్ణైనా మాకు దక్కకుండా చేస్తే ఈ ఇల్లు ఎప్పుడో ఏ విద్యా సంస్థలకో ఆశ్రమాలకో రాసిచ్చి మేం కూడా ఏ ఆశ్రమానికో వెళ్ళిపోయేవాళ్ళం. వీళ్ళబ్బ మా మీద కాస్తైనా కరుణించి వీణ్ణి మాకు విడిచిపెట్టాడు. ఇక సందడి లేదన్న బెంగ నీకు అక్కర్లేదు. త్వరలోనే ఈ ఇంటికో కొత్త కాంతి వస్తుంది. లహరి కేసి కన్ను కొట్టి, ఎంతకీ నీ మనవరాలు ఎలా ఉందో చెప్పలేదు నానమ్మా అన్నాడు షమ్మి. నువ్వు చాలా అందంగా ఉంటావని చెప్పాడు వీడు. నేను నమ్మలేదు. వలచిన కంటికి కోతి కూడా అందంగా రంభలా కనిపిస్తుందిలే అనుకున్నాను. కానీ నిజంగా నువ్వు అందంగా ఉన్నావు. వాడు చెప్పిన దానికన్నా కళగా ఉన్నావు. ఆవిడ లహరి చుబుకం సున్నితంగా పుణికింది. నీ మనవడి సెలక్షన్ అంటే ఏమిటనుకున్నావు? గర్వంగా అన్నాడు షమ్మి. రాజారాణిలా ఉంటుంది మీ జంట. ఇద్దరూ పక్క పక్కన నిలబెడితే దిష్టి కొడుతుంది. అమ్మాయికి పైన నీ గది అవి చూపించిరా చిన్న. నాకు మోకాళ్ళ నొప్పులు, మెట్లెక్కలేను. అబ్బాయితో నువ్వు వెళ్ళిరా తల్లి. ఈ సైడ్ అంతా సీతాపతి గారి మనవడి సామ్రాజ్యం అంటూ ఒక్కొక్కది చూపిస్తూ డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకువచ్చాడు షమ్మి లహరిని. అక్కడ ఓ పక్కన టేబుల్ మీద ఎంబ్రాయిడరీ చేసిన క్లాత్ కింద ఏముందా అని కుతూహలంతో క్లాత్ కొనపట్టుకుని పైకెత్తి సంభ్రమంతో, హాయ్ వేణా, మీకు వేణొచ్చా అంది వేలి పొసలతో తీగలను తాకి మధుర స్వరాలను పలికిస్తూ. మా ఆవిడకొచ్చు, పెదవులు బిగించి సీరియస్ గా చెప్పాడు షమ్మి. మీ ఆవిడ వెలా తెలాబోతూ చూసింది. కాబోయే ఆవిడ పక్కున నవ్వేశాడు. ఇక సీరియస్ గా ఉండలేనట్లు. ఎంతకీ ఆవిడ ఎవరో అంది లహరి నిష్ఠూరంగా. ఇదిగో ఎక్కడ. ఆమె భుజాల మీద చేతులాంచి కళ్ళల్లో కళ్ళు పెట్టి, నా కంటి పాపల్లో కనిపించిందా అన్నాడు గుసగుసగా. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. పెళ్లి మాటలు, తాంబూలాలు ఏమీ లేవు. బాజా భజంత్రీలు లేవు. ఏమీ లేవు. ఏమీ లేకుండానే నేను మీ ఆవిడని ఎప్పుడైపోయాను? మనసిచ్చి పుచ్చుకున్నప్పుడే అన్నాడు షమ్మి. ఎప్పుడిచ్చాను? ఎప్పుడు పుచ్చుకున్నారు? నాకు గుర్తులేదే. ఆశ్చర్యంగా రెప్పలు అల్లార్చింది. ఎప్పుడు ఇచ్చుకుంటారో ఎప్పుడు పుచ్చుకుంటారో ప్రేమలో పడ్డ వాళ్ళకి గుర్తుండదులే మిస్. అబ్బా, విసనకర్రల్లా ఆ రెప్పలెంత విశాలంగా ఉన్నాయో. ముద్దు పెట్టకపోతే మగాడివే కాదు అన్న ఛాలెంజ్ చేస్తున్నట్లుగా. కొంటె నవ్వుతో అతని పెదవులు మరింత అందంగా కనిపించాయి. మా ఆవిడ గురించి ఇంకా చెప్పనే లేదు కదూ. ఆవిడ అపురూప సౌందర్య రాశి, అపర సంగీత సరస్వతి. ఆవిడ వస్తుందని ముందుగానే వీణ కొని తెచ్చి పెట్టాను. చిట్టిబాబు, రవిశంకర్, సుబ్బలక్ష్మి, బాలమురళీల క్యాసెట్లు తెచ్చిపెట్టాను ఆవిడ వస్తుందని. చాలు మహాశయ, ఆవిడ స్తోత్రం. మీ ఒక్కరికే ఆవిడ వస్తున్నట్లు వేలి పొసలతో శుతిమెత్తగా అతని పెదవుల మీద తట్టింది. ఇక తట్టాల్సింది వేలితో కాదు. ఆ పాఠాలు పెళ్ళయ్యాక మా శ్రీవారి దగ్గర నేర్చుకుంటా గాని ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. దిగబెట్టొస్తే బాగుంటుంది. అప్పుడైనా ఏం కబుర్లు చెప్పుకోనే లేదు. చెప్పుకున్న కబుర్లు చాలు గాని పదండి, చీకటైపోయింది. ఇద్దరు క్రిందికి వచ్చారు. ఇక వస్తాను. అమ్మమ్మ గారు పని పిల్లతో తోటలో కోయించిన పూల మాల కట్టి ఉంచింది జానకమ్మ. లహరి కిందికి రాగానే ఆమె జడలో మాల తురిమి చీర, రవిక, పళ్ళున్న ట్రే చేతికి అందించింది. ఇవన్నీ ఇప్పుడెందుకు అమ్మమ్మ? పసుపు కుంకుమల దగ్గర ఆడపిల్ల అభిమానం చూపకూడదు. లహరి వంగి ఆవిడ పాదాలకు నమస్కారం చేసింది. ఆవిడ ఆశీర్వదిస్తున్నట్లుగా లహరి తల మీద చెయ్యుంచింది. వస్తాను అమ్మమ్మ గారు అంది లహరి. త్వరగా మా ఇంటికి మహాలక్ష్మి అయి రామ్మ. ముందుగా ఒక్క మాట మీ ఇంట్లో చెప్పి పెడితే నేను నా కోడలు వస్తాం మీ పెద్దవాళ్లతో మాట్లాడి ముహూర్తం పెట్టించటానికి. సిగ్గుతో దించుకున్న కళ్ళు. సరే అమ్మమ్మ గారు అన్నట్లుగా అనిపించాయేమో ఆమెకు. గేటు వరకు వచ్చి సాగనంపింది.
షమ్మి నెమ్మదిగా పోనిస్తూ, నిన్ను కలవాలంటే నాకు పెద్ద ఇబ్బంది అవుతోంది లహరి. వస్తే మీ ఇంటికి రావాలి. మాటి మాటికి వస్తే మీ వాళ్ళు ఏమనుకుంటారోనని భయం. లేకపోతే మీ ఆఫీస్ దగ్గర నువ్వెప్పుడు బయటకు వస్తావా అని కాపేసి కూర్చోవాలి. ఎవరైనా గమనించి రోమియో కింద పెట్టేస్తారేమోనని భయం. బుద్ధి పుట్టినప్పుడు మాట్లాడదామంటే మీ ఇంట్లో ఫోన్ అయినా లేదు. ఇంకెన్నాళ్ళో భరించలేను. మన సంగతి వెంటనే మీ ఇంట్లో చెప్పాలి. నీకు సిగ్గైతే నేనే వచ్చి చెబుతాను. ఏమని చెప్తారు? మీ పుత్రికా రత్నాన్ని నాకిమ్మని. ఫలమా పుష్పమా ఊరికే అలా ఇచ్చేయడానికి? పెళ్లి చేసి ఇవ్వాలి. ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? ఎన్ని చూసుకోవాలి, ఎన్ని సమకూర్చుకోవాలి? మా నాన్నగారి ఆరోగ్యం అసలే బాగుండలేదు. ఆయనకి కిడ్నీ ఆపరేషన్ అయ్యి మామూలుగా అయ్యాకే మన పెళ్లి. అంతలోగా మీరు తొందరపడితే లాభం లేదు అన్నది లహరి. మీ పరిస్థితి అంతా కాకపోయినా కొంత నాకు తెలుసు. మన పెళ్లికి భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి వేసి రంగరంగ వైభవంగా చెయ్యాలని నేనేం కోరుకోవడం లేదు. మంత్రాలు, బాజాలు, అక్షతలు ఏవీ లేకుండా 2 దండలతో జరిగేది కూడా పెళ్ళే. 2 మనసుల ముడి తరువాత ఏ ముడైనా నామకహ మాత్రమే. మన పెళ్లి సింపుల్గా ఏ గుళ్ళోనో కానిచ్చేద్దాం. మన తొలి కలయిక యాదగిరి గుట్ట మీద జరిగింది కాబట్టి మనం ఆ స్వామి సన్నిధిలోనే ఒకటవుదాం. పెళ్లికి మా కుటుంబం, మీ కుటుంబం మాత్రమే వస్తుంది. ఆ తరువాత నా ఫ్రెండ్స్ని, నీ ఫ్రెండ్స్ని పిలిచి గ్రాండ్గా రిసెప్షన్ ఇద్దాం అన్నాడు షమ్మి. మీ తల్లిదండ్రులకు మీరొక్కరు. మనవడి పెళ్లి చేసి ముద్దు ముచ్చట తీర్చుకోవాలనుకునే మీ నానమ్మ, తాతయ్య. ఇంత సింపుల్గా మీరు పెళ్లి కానిచ్చేద్దామంటే వాళ్ళు బాధపడతారు. అమ్మ సోషల్ వర్కర్, నాన్న అభ్యుదయవాది. వాళ్ళిద్దరి పెళ్లి 25 ఏళ్ల క్రితం గుళ్ళో ఇంత సింపుల్గానే జరిగింది అన్నాడు షమ్మి. కులాంతరమని విన్నాను. నీకేమైనా అభ్యంతరమా? నాకెందుకు అభ్యంతరం? నీ కులమేది అని అడిగే ప్రేమించుకున్నావా? కానీ పెళ్లికి మరీ ఇంత తొందర పనికిరాదు. నాకు కొంచెం టైం ఇవ్వండి. నీకున్న సమస్య ఏమిటో నాకు చెప్పొచ్చు కదా. ఇక నుండి నీ సమస్య ఏదైనా అది నాది. మన మధ్య నా భేదం ఉండకూడదు. లహరి చెయ్యి తన చేతిలోకి తీసుకుని నొక్కుతూ అన్నాడు. అనిర్వచనీయమైన ఆ స్పర్శలో ఎన్నో జన్మల అనుబంధం తాలూకు ఆత్మీయతానురాగాలు పొంగి ప్రవహిస్తున్నట్లుగా అనిపించాయి. లహరి ఇల్లు వచ్చేసింది. ఆమె దిగి ఇంట్లోకి వెళ్లిపోయేదాకా ఉండి కారు స్టార్ట్ చేశాడు షమ్మి. ఇంట్లోకి వచ్చేసరికి స్టేజి దిగిన నటిలా ఓ విధమైన నిర్వేదం, నిర్లిప్తత ఆవరించాయి లహరిని. నటిస్తోంది, పాత్రలో లీనమై నటిస్తోంది, పాత్రలో జీవిస్తోంది. కిన్నెర మెచ్చుకొని తన నటనకు అవార్డు కూడా ఇవ్వచ్చునేమో గాని తన జీవితంలో ఎంతో అపురూపమైనది కోల్పోతుంది. అది ప్రేమ. ఆ ప్రేమ ఒక నాటకమైంది. తన జీవితంలో కపట నాటకమైంది. షమ్మీకి ప్రేయసిగా నటించిన తను జీవితంలో ఇంకెవ్వరికీ ప్రేయసి కాలేదు. అతడికి ఇదంతా నటన అని తెలిసిన రోజు ఎంత అసహ్యించుకుంటాడో. 2 రోజుల తరువాత ఒకనాటి సాయంత్రం లహరి ఆఫీసు నుండి బయటకు వచ్చేసరికి అప్పటికే అక్కడికి వచ్చేసి ఉన్నాడు షమ్మి. అలా అలా వెళ్ళొద్దాం అంటూ కారెక్కించుకున్నాడు. ముందు హోటల్, తర్వాత పార్క్. ఎన్నో కబుర్లు, తీయని కబుర్లు, కాలమే తెలియని కబుర్లు. ఎల్లుండి సండే, పూర్తిగా నీతోనే గడపదలుచుకున్నాను అన్నాడు షమ్మి. అదెలా కుదురుతుంది? ఇలా 1-2 గంటలంటే బస్సు లేట్ అయిందనో ఫ్రెండింటికి వెళ్ళానో చెప్పొచ్చు ఇంట్లో. ఆదివారం ఆఫీస్ కూడా ఉండదు. పూర్తిగా మీతో గడపడం ఎలా సాధ్యమవుతుంది అంది లహరి. మనసుంటే మార్గం ఉంటుందో. ఇప్పుడు లేట్ అయినందుకు ఏం చెప్తావు? ఫ్రెండింటికి వెళ్ళానని చెప్తాను అన్నది లహరి. అయితే ఎల్లుండి ఫ్రెండ్తో పిక్నిక్ వెడుతున్నానని చెప్పు అన్నాడు షమ్మి. న్యాయవాదులు ఇలా అబద్ధాలు నేర్పించవచ్చా? అల్లరిగా అడిగింది లహరి. అబ్బాయిలు అమ్మాయిలకు నేర్పించవచ్చు అందమైన అబద్ధాలు. అబద్ధాలకు అందం కూడా ఉంటుందా? విచిత్రమైన విషయం విన్నట్లుగా రెప్పలల్లార్చింది. కొన్ని తీయని అబద్ధాలు కూడా ఉంటాయి. మచ్చుకోటి చెప్పండి చూద్దాం. అరే, నీ మెడ మీద గండు చీమ పాకుతుందే. ఎక్కడ? గాబరాగా మెడ తడుముకుంది. ఇదిగో ఇక్కడ అంటూ మృదువుగా కితకితలు పెట్టినట్లు తడిమాడు. అమ్మ దొంగ. ఇది తిట్టు, కాని అందమైన తిట్టు. షమ్మి మాటకు కిలకిలా నవ్వింది. సుప్రభాతంలో పక్షుల కిలకిల రావాలు విన్నంత హాయిగా ఉంటుంది నీ నవ్వు. ఇది ఓ అందమైన అబద్ధం అన్నమాట. ఓహో కాదు, అందమైన నిజం నవ్వాడు.
మనం వచ్చే ఆదివారం ఓ అందమైన పల్లెటూరులో గడపబోతున్నాం. పాడి పంటలతో అలరారే ఓ అందమైన పల్లెటూరు. మా ఫ్రెండ్ గోపీనాథ్ ఊరది. చాలాసార్లు అక్కడికి రమ్మని పిలిచాడు. వెళ్ళడం పడలేదు. వాళ్ళకి అక్కడ పెద్ద తోట ఉందని, తోటలో ఇల్లుందని, అక్కడ పావురాలు, నెమళ్ళు, కుందేళ్లు ఎన్నెన్నో పెంచుతున్నామని చెప్పేవాడు. ఈ ఆదివారం పూర్తిగా నీతో గడపాలనిపించగానే నాకు ఆ ఊరు గుర్తొచ్చింది. పల్లెటూరు అందాలంటే మనసు ఉవ్వెళ్ళూరుతుంది గాని పెళ్లికి ముందు ఇలా మీతో విహారాలకు రావడం బాగుండదు. పెళ్లికి ముందు మన ప్రణయం ఓ మధురం కావాలి. జీవితంలో ఓ తీపి గుర్తుగా మిగలాలి. ప్లీజ్ కాదనకు అన్నాడు షమ్మి. కానీ లేదు అనలేదు. మనం ఆదివారం వెళుతున్నాం అంతే. పల్లెటూరి అందాలు ఓ అమ్మాయి అబ్బాయి కలిసి చూస్తే వావ్. గోపీనాథ్ ఎంఎస్సి పూర్తి చేయగానే ఉద్యోగాల వెంట పడకుండా తమ స్వగ్రామం వచ్చేసి తమ పొలంలో వ్యవసాయం ప్రారంభించాడు. చదువుకుని వ్యవసాయం చేయడంలో చిత్రమేమీ లేదు గాని వ్యవసాయంలో ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి అద్భుతాలు ఎన్నో సాధించాడు. అధిక దిగుబడికి ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, సత్కారాలు ఎన్నింటినో పొందగలిగాడు. ప్రస్తుతం అతని దృష్టి పూల తోటల పెంపకం మీద పడింది. కనకాంబరం, మల్లెలు, గులాబీలు వంటి పూలు పూయించి వాటిని తన సొంత వ్యాన్లో సిటీకి పంపిస్తూ ఉంటాడు. ఇటీవల సిటీలో జరిగిన గులాబీ పువ్వుల ఎగ్జిబిషన్లో అతడి గులాబీ మొక్క ప్రథమ బహుమతి గెలుచుకుంది. తోటల మధ్య అక్కడక్కడ షెడ్లు, కోళ్ల పెంపకం, పట్టు పురుగుల పెంపకం, కుందేళ్ల పెంపకం, హాబీగా పావురాలు, నెమళ్ళు కూడా పెంచాడు గోపీనాథ్. ఇటు చూసినా రమణీయంగా కనిపించే చెట్లు, మొక్కలు, పంపు సెట్ల నుండి దనదన కిందపడి కాలువల గుండా ప్రవహించి తోటను తడిపే నీళ్లు, ఎటు చూసినా పువ్వుల సువాసన. ఆ వాసనని డామినేట్ చేస్తూ తోటను తడుపుతూ ఉంటే నేల వెదజల్లే సువాసనలు. అదంతా చూసి పరవశించిపోయింది లహరి. నెమళ్ళ అందానికి ముగ్ధురాలై దగ్గరగా వెళ్ళబోతే, దగ్గరగా వెళ్ళకండి దొరసాని, కొత్త వాళ్ళని పొడిచే అలవాటు వాటికి అని లహరిని హెచ్చరించాడు అక్కడుంటే జీతగాడు. నెమళ్ళు పొడుస్తాయా? ఆశ్చర్యపోయింది. అంత పెద్ద శరీరంతో అవి పక్షుల్లా గాలిలో ఎగరడం చూసి మరీ ఆశ్చర్యపోయింది. అరే, నెమళ్ళు గాలిలో ఎగురుతాయా అంటూ. ఎక్కువగా వాటికి చెట్ల మీద వాలడం అలవాటు దొరసాని. రాత్రిపూట అవి చెట్ల మీదే ఉంటాయి. అదుగో ఆ మామిడి చెట్టు వాటికి స్థావరం. ఈ నెమళ్ళని ఎక్కడ తెచ్చారు? చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడు చెంచులు అడవి నుండి తెచ్చారు. మా బాబుగారికి అవంటే మరీ అపురూపం. మబ్బులు ముసిరినప్పుడు వాటి అందం చూడాలి అన్నాడు. స్వర్గం నుండి నందనోద్యానం తెచ్చి ఇక్కడ దించావేమోననిపిస్తుందిరా. షమ్మి కూడా ఎంతో ముగ్ధుడవుతూ అన్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారట. ఇదంతా కృషి. మా నాన్నగారు, తాతగారు ఇక్కడ వరి తప్ప మరోటి పండించేవారు కాదు. అదైనా కొంత తెగులొచ్చిపోయేది, మెడతలు కొట్టిపోయేది. పోయి మిగిలింది జీతగాళ్లకి, కూలీలకి సరిపోయేది. చివరికి హళ్ళీకి హళ్ళీ అన్నట్లుగా ఉండేది. చాలాసార్లు మా నాన్నగారు నాతో అనేవారు, వ్యవసాయంలో లాభం లేదురా, ఈ పొలాలు అమ్ముకొని ఏ పట్నమో పోయి ఏ బిజినెస్ చేసుకుని హాయిగా బ్రతకొచ్చు అని. నిజంగా వ్యవసాయంలో పెద్ద లాభం లేదు. ఎంతో కష్టపడి పండించినా దానికి తగినట్లుగా రైతు నిలబడాలంటే సైడ్ బిజినెస్ గా కోళ్ల పెంపకం, పట్టు పురుగులు పెంపకం లాంటివి ఉండాలి. అసలు రైతుకు 360 రోజులు 4 దినాలు చేతి నిండా పని ఉండాలి. తీరిక అన్నది ఉండకూడదు. అప్పుడే రైతన్నవాడు బాగుపడతాడు, నలుగురిని బాగుపరుస్తాడు అన్నాడు గోపీనాథ్. ఇలా వస్తున్నామని ముందుగా షమ్మి ఫోన్ చేయడం వల్ల గోపీనాథ్ సతీ సమేతుడై స్వాగతం పలికాడు. తోటలో గెస్ట్ హౌస్ లో విడిది ఏర్పాటు చేశాడు. ఇద్దరిని వెంటబెట్టుకుని పట్టు పురుగుల్ని, కుందేళ్లని అన్నింటినీ చూపాడు. వాటి పెంపకంలో ఉన్న కష్ట సుఖాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ వివరంగా చెప్పాడు. టీచర్ స్టూడెంట్ కి చెబుతున్నంత క్రమ పద్ధతిగా. మీరు మంచి రైతే కాదు, మంచి లెక్చరర్ కూడా అని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది లహరి. ఆ సాయంత్రానికే తిరిగి వద్దామనుకున్నారు. రాత్రికి ఉండిపోమ్మని గోపీనాథ్, ఆయన భార్య శుభ చాలా బలవంత పెట్టడంతో ఆగిపోక తప్పలేదు. పొద్దుగూకుతూ ఉండగా అలా గుట్టల మీదకి వెళ్ళి రండి, చాలా బాగుంటుంది. అక్కడి నుండి చూస్తే మా ఊళ్ళో ఇల్లు, ఊరి మధ్య వేణుగోపాల స్వామి ఆలయం, చుట్టూ పొలాలు, క్యాన్వాస్ మీద ఓ చిత్రాన్ని చూసినట్లుగా అందంగా కనిపిస్తుంది. అక్కడ పెద్ద పెద్ద గుండ్లకి నామాలున్నాయే, ఆ గుండ్ల కింద ఓ బండ మీద 2 పాదముద్రలున్నాయి.
అవి వెంకటేశ్వర స్వామి వారివని ఇక్కడి వాళ్ళ నమ్మకం. ఊళ్ళో జనాలు శనివారం శనివారం వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు చెప్పాడు గోపీనాథ్. గుట్టలు చూడ్డానికి చాలా దగ్గరగా అనిపించినా చాలా దూరమే నడవాల్సి వచ్చింది. కానీ చాలా బాగా అనిపించింది రాళ్ల మీద నడవటం. గుట్టల మీద పెద్ద పెద్ద రాళ్లు, ఆ రాళ్ల మధ్య ఎలాగో పెరిగి పెద్దయిన చెట్లు, వాటి వేళ్లు తమాషాగా పైకి తేలుకునే ఉన్నాయి. గుట్టల మీదకి పచ్చిక మేయడానికి వచ్చిన గొర్రెలు, ఆవులు, వాటిని వింత శబ్దాలతో అదిలిస్తున్న కాపర్లు, దూరంగా కొండల మధ్య కుంగిపోతున్న సూర్యబింబం ఎర్రగా, బాగా కోపం వచ్చిందేమో అన్నట్లుగా ఆయన్ను చూసి భయంతో కందిపోయినట్లుగా ఎర్రబడిన మేఘాలు. ఆ సంధ్య వేళ దూరంగా ఊరు ఓ బొమ్మరిల్లులా కనిపించసాగింది. కాళ్ళు లాగుతుంటే ఓ చోట కోళ్ల పడిపోయి పాదాలు ఒత్తుకోసాగింది లహరి. లాగుతున్నాయా? వత్తనా? చి తప్పేముంది, ఆ సంగతికేం గాని అటు చూడండి ఎంత చక్కని దృశ్యం. సిటీలో మనం ఎప్పుడైనా చూసామా? ఆహారం కోసం పొలాల్లోకి వచ్చిన కొంగలు బారులు బారులుగా ఊరి వైపు సాగిపోతున్నాయి. వేణుగోపాల స్వామి వారి ఆలయం ముందున్న అశ్వత్థ వృక్షం మీదున్న తమ స్థావరాలకు గొర్రెలు, ఆవులు వడివడిగా కొండ దిగి ఊరి వైపు సాగిపోతున్నాయి. వాటి వెనుక పిల్లను గ్రోవు ఊదుతూ కాపర్లు. కొండల వెనుక సూర్యుడు పూర్తిగా కృంగిపోయి సంబరంగా చీకటి ఆక్రమించుకోబోతుంటే దశమి చంద్రుడొచ్చి అదిలిస్తున్నాడు. అంతా నీరవ నిశ్శబ్దమైన కొండల్లో హృద్యంగా పరుచుకున్న వెన్నెల. పక్క పక్కనే ఒకరి భుజాన్ని ఒకరు తాకుతూ కూర్చుని చాలాసేపు ఏం మాట్లాడకుండానే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు ఇద్దరు. హఠాత్తుగా అడిగాడు షమ్మి, నీ పాట వినాలనుంది లహరి. ఇప్పుడా? చీకటి పడింది, వెళ్ళిపోదాం పదండి. వెన్నెలొచ్చిందిగా. ఈ వెన్నెల్లో ఈ గుట్ట మీద నీకెదురుగా కూర్చుని నీ పాట వినటం, ఓహ్, అది మళ్ళీ మళ్ళీ రాని అపురూపమైన అనుభవం. పాడు లహరి అన్నాడు షమ్మి. ఏటి దాపున తోట లోపల తేట తేనియ లొలుకు పలుకులు. ఎవరినీ పిలిచేవు కోయిలా, ఎవరినీ ఎవరినీ. నీ పాట ఇలాగే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది లహరి, ఇలాగే యుగాల పర్యంతం. బాగుంది, నాకు మాత్రం ఆకలేస్తుంది. నీతో ఉంటే నాకు ఆకలి నిద్ర ఏవి గుర్తురావు. దీన్నే పిచ్చి అంటారు, ప్రేమ పిచ్చి. అయితే అది పిచ్చే అయితే నన్ను పిచ్చివాడిని చేసింది నువ్వే లహరి అన్నాడు. బాగుంది, ఇదొక అభాండమా నా మీద? పుట్టినప్పుడు మనిషికి 5 ప్రాణాలే. యవ్వనోదయంలో మనిషికి 6వ ప్రాణం వస్తుంది. అది మగవాడికి ఆడదాని రూపంలో, ఆడదానికి మగవాడి రూపంలో. నువ్వు నా 6వ ప్రాణానివి. ఒక అమ్మాయి జీవితంలో ఇంత ముఖ్యమైపోతుందని, ఆమె లేనిదే నేను లేనంతగా ఆమె నాకు ఆత్మీయమవుతుందని నీ పరిచయానికి ముందు నేనేమాత్రం ఊహించలేదు. జీవితంలో ప్రేమకి ఇంతటి ఉన్నత స్థానం ఉంటుందని కూడా నేను ఊహించలేదు. మరి నీకెలా అనిపిస్తుంది నన్ను చూస్తే? నువ్వు నన్ను ఎంత ఇదిగా కోరుకుంటున్నావా? మన పరిచయం అయిన మొదట్లో మీరు ప్రేమిస్తున్నాననగానే మీ గుండెల మీద వాలిపోతాననుకున్నారా అన్నావు నువ్వు. ఇప్పుడైనా గుండెల మీద వాలిపోవడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా అడిగాడు షమ్మి. అతని గుండెల మీద వాలిపోలేదు గాని అతని భుజం మీద గడ్డం ఆనించుకుంది లహరి. మీకు నేను 6వ ప్రాణాన్నే కాని నా పంచప్రాణాలు మీరే అన్నది. థ్యాంక్ యూ. ప్రణయం పరవళ్లు తొక్కినట్లుగా ఆమెను గబుక్కున ఒళ్ళోకి లాక్కుని ముద్దులతో ముంచెత్తాడు షమ్మి. ఎంత ప్రేమ, ఎంత ఇష్టము. తను నటినన్న విషయం తెలిసాక ఏమవుతుంది? ప్రేమ ద్వేషంగా, ఇష్టం అసహ్యంగా, ఈ అమృత భాండం విషభాండమైపోతుంది. తను అది తట్టుకోగలదా? ఈయన ఒళ్ళో తలపెట్టుకుంటే ఎంత నిశ్చింత. కానీ జీవితమంతా తనకు ఆ నిశ్చింత కరువే. కిన్నెర దగ్గర తాను తాకట్టుపడిన రోజు తెలియదు ఇతడు తనకెంత ప్రాణాధికమవుతాడని. ఇతడు తనకు లేని రోజు తను జీవించడమే దుర్భరం అవుతుందని. చెయ్యి చెయ్యి పట్టుకుని గుట్ట దిగుతున్నారు. లహరి కాలి కింద రాయి దొర్లి ముందుకు తోలడంతో కాలి బొటన వేలు చితికిపోయింది. షమ్మి చేసిన హంగామా అంతా ఇంత కాదు. రక్తం తుడిచి కర్చీఫ్ చుట్టాడు. ఆమెను అమాంతం చేతుల మీదకి ఎత్తుకుని దిగసాగాడు. దించండి బాబు, నేను నడుస్తాను. ఓహో, పూర్తిగా గొట్ట దిగాక నడుద్దు గాని. ఇక్కడంతా రాళ్లు, కాలు నొప్పితో నడవలేవు. దృఢమైన అతని బాహువుల మధ్య పువ్వులా తను. ఎందుకింత ప్రేమ ఇతనికి నేనంటే? ఎంతగా ప్రేమించే మనిషిని తను తన తండ్రిలో చూసింది. అమ్మ అంటే అతనికి ఈ వయసులో కూడా ఎంత అపురూపం. ఆమె కాలులో ముళ్ళు గుచ్చినా విలవెల్లాడిపోతాడు.
చుట్టూ రకరకాల చెట్లు తమ సుమ సౌరభాలని వెదజల్లుతుంటే వెన్నెల భోజనం మధ్యలో శుభ అడిగింది, లహరితో నీకెలా పరిచయం అయింది మరిది? ఆమె పేరు సుధాలహరి అనడం కంటే గానలహరి అంటే సరిగ్గా ఉంటుందేమో వదినా, ఎందుకంటే గంధర్వ కన్యలా పాడుతుంది కాబట్టి. అరే, ఉదయం నుండి ఈ మాటే చెప్పలేదే, కరువు తీరా పాడించుకునేదాన్ని. పాటలంటే నాకెంతో ఇష్టం అంది శుభ. దానికేం భాగ్యం, భోజనం తర్వాత సుధాలహరి గాన కచేరీ ఏర్పాటు చేద్దాం, తనివి తీరా విందువు గాని అన్నాడు గోపీనాథ్. వెన్నెల్లో కమ్మని పాట వినడం మధురమైన అనుభవం కదా. అన్నట్లే భోజనాలయ్యాక లహరి గాన సుధలో తడిసిపోయారు శ్రోతలు. అందానికి అందం, సంగీతానికి సంగీతం, సుగుణానికి సుగుణం. ఏ బంగారు పూలతో పూజ చేశావు మరిది ఈమెను పొందడానికి? నవ్వాడు షమ్మి లహరిని తృప్తిగా చూసుకుంటూ. కళ్ళ మీద నిద్ర తూగేదాకా లహరిని కూర్చోబెట్టుకుని ఎన్నో మాట్లాడింది శుభ. షమ్మితో ఆమె పరిచయం, ఆమె ఇంటి స్థితులు అన్నీ అడిగింది. బాగా నిద్రొచ్చేస్తుంటే మీకు ఆ గది, ఇక వెళ్ళమ్మా అంది శుభ. నేనిక్కడే పడుకుంటానండి, మా వారికి నేను లేనిదే నిద్ర పట్టదు. వెళ్ళు తల్లి, మా మరిది నిన్ను కొరుక్కు తినడు. భయపడుతున్నావా? పెళ్లికి ముందు అదొక థ్రిల్లింగ్, పెళ్ళయ్యాక రొటీన్లో పడిపోయాక ఈ అనుభవాన్ని తలుచుకుని పొలకించిపోవచ్చు. ఇలాంటి మధురమైన అనుభవాలే మనిషిని ఆనందంగా జీవింపచేస్తాయి. కొయ్యబారినట్లుగా నిలబడిపోయింది లహరి. నాకు బాగా నిద్రొస్తోంది, పదవమ్మ చెల్లెమ్మ. రెక్కపట్టి గదిలోకి తోసి గడియ పెట్టేసింది శుభ. గదిలో ఒకే మంచం. గుండె జల్లుమంది లహరికి. అప్పటికే షమ్మి ఈజీ చైర్లో వాలి ఉన్నాడు. నువ్వు మంచం మీద పడుకో లహరి, కావాలంటే పాలు కూడా తాగి పడుకో, హాయిగా నిద్ర పడుతుంది. ఆ నిద్రలో నువ్వు కనే స్వీట్ డ్రీమ్స్ ఉదయం నాకు చెప్పాలి అన్నాడు షమ్మి. మీరెక్కడ పడుకుంటారు? నా పడక ఇదే, గుడ్ నైట్ ప్రియా. కళ్ళు మూసుకున్నాడు. అతడి గులాబీ రంగు పెదవుల మీద పంచమి నెలవంక లేత వెన్నెల్లాంటి చిరునవ్వు. ఆ ముఖాన్ని చూస్తూనే ఎప్పుడు నిద్రపోయింది తెలియలేదు. అర్ధరాత్రి ఉలిక్కి పడ్డట్టుగా మెలకు వచ్చింది షమ్మికి. మంచం మీద లహరి దగ్గరగా ముడుచుకుని ఏడుస్తుంది. ఒక్క ఉదుటన లేచొచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఏమైంది లహరి? విచలితంగా అడిగాడు. ఏదో పేడకల, నల్లటి పిశాచం, ఏదో మిమ్మల్ని ఆకాశ మార్గాన్ని ఎత్తుకెళ్తున్నట్లుగా, నేను కారడవిలో చిక్కుకుపోయినట్లుగా బాగా భయం వేసింది. తీయని కళలు కనమంటే పేడకల కన్నావా? కలే కదా, ఇక పడుకో, ఇలా నా ఒళ్ళో తలపెట్టి పడుకో. ఆమెను ఒళ్ళో పడుకోబెట్టుకుని జాగారం చేశాడు షమ్మి. ఆమెకు మళ్లీ పీడకలలు రాకుండా కాపలా కాస్తున్నట్లుగా. ప్రేమలో ముక్కుదాకా ముంచివేశాను, నేను లేనిదే జీవించలేని స్థితికి తెచ్చాను. నన్ను పెళ్లి చేసుకుని ఒకటి కావాలని తహతహలాడుతున్నాడు షమ్మి. ఇక నా పాత్ర ఇంతటితో పూర్తి అయిందనుకుంటున్నాను. నువ్వు చిత్రించిన పాత్రకు నేను పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను అన్నది లహరి. చేశావు, పాత్రలో జీవించావు. నీ వల్ల సాధ్యమనే కదా నిన్ను ఈ పాత్రకు ఎన్నుకున్నాను. కానీ నాటకమే ఇంకా పూర్తి కాలేదు. నీ పోర్షన్ ఇంకా ఉంది. పెళ్లితో నీ పోర్షన్ పూర్తవుతుంది. తరువాత నేను ఆడిస్తాను ఓ ఆట అతన్ని. నా పెళ్ళ? ఎవరితో? వివర్ణమైన ముఖంతో అడిగింది లహరి. 6 అడుగుల ఆజానుబాహువు మన్మధ రూపుడు అయిన మిస్టర్ సమీర్ కుమార్తో. ప్లీజ్ కిన్నెరా, ఇంతవరకు నన్ను ఆడించింది చాలు, అలసిపోయాను. ఇంకా నాతో ఆడుకోవాలని చూడకు. నీ చేతిలో ఆట బొమ్మనే ఎంతో విలువైన జీవితాన్ని కోల్పోయాను. ఎంతో పవిత్రమైనది పెళ్లి, దాన్ని కూడా నా జీవితంలో నాటకం చేయొద్దు ప్రాధేయపడుతూ అన్నది లహరి. నాటకం అని మొదలు పెట్టాక కథ క్లైమాక్స్ ముగింపు ఉండాలి కదా. నీ మెడలో 3 ముళ్ళు పడ్డాకే నేను షమ్మిని ఆడించడం మొదలవుతుంది. అతడి సర్వనాశనం ప్రారంభమయ్యేది పెళ్లితోనే. మచ్చలేని వాళ్ల వంశ చరిత్ర నిన్ను చేసుకుని మసిపులుముకుంటుంది. పిల్లనిస్తానని వెళ్ళిన నా తండ్రి తెలుపు నలుపుతో కలవలేదని దెబ్బ కొట్టాడు వాడి తండ్రి. ఇక నుండి అంతా మసే. నల్లబడిన ఆ తండ్రి కొడుకుల ముఖాలు ఎక్కడ దాచుకుంటారో నేను చూస్తాను. మనసారా నవ్వుతాను. గాయపడ్డ నా తండ్రి మనసుకు శాంతి చేకూర్చి కూతురిగా నా రుణం తీర్చుకుంటాను. నా పగ తీర్చుకోవడం కోసం ఏ పాపం తెలియని నిన్ను బలిపశువుని చేయడం నీకు న్యాయం కాదు. స్నేహితురాలు నన్న అభిమానం నీకు కొంచెం కూడా లేదంటే నిన్నెలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు కఠినంగా అంది కిన్నెర. డబ్బు కోసం నా దగ్గర తాకట్టు పడ్డదానివి. ఎక్కువ మాట్లాడే హక్కు నీకు లేదు. నేను చెప్పింది చెయ్యడమే నీ డ్యూటీ. చేయకపోతే తెగించినట్లుగా అంది.
ఈ మాట అంటావని నాకు తెలుసు. ఒకనాడు నీకు నీ తండ్రి కంటే కావలసిన వాడు లేడు. నీ తండ్రిని బతికించుకోవడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డావు. ఇప్పుడు నీ తండ్రి కంటే ఎక్కువయ్యాడు నీ జీవితంలో అడుగుపెట్టిన షమ్మి. అతని కోసం తండ్రినే కాదు ఎవరినైనా గడ్డిపోచలా వదిలేయగలవు. కానీ నేను నిన్ను వదిలేయనే. నీ జీవితం నా చేతిలో నరకం కావాలంటే నాకు ఎదురు తిరుగు. ఏ తండ్రి కోసం చెయ్యకూడని పనికి ఒప్పుకున్నావో ఆ తండ్రి ఉండడు. తరువాత తల్లి, తోడపుట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎంత జరిగాక నీవాడనుకున్నవాడు నీ షమ్మి కూడా ఉండడు. అతడు నా చేతిలో కుక్క చావు చావకూడదంటే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యక తప్పదు. వివర్ణమైంది లహరి ముఖం. ఎదుట ఉన్నది మనిషి కాదు, భయంకరమైన రాక్షసి అన్నట్లుగా ఆమె కళ్ళు భయవిహ్వలమైపోయాయి. షమ్మితో నీ పెళ్లి రంగరంగ వైభవంగా నేను జరిపిస్తాను. సీతారాముల కళ్యాణము చూతము రారండి అని సిటీ అంతా తరలి వచ్చేలా చేస్తాను. నువ్వు చెయ్యాల్సింది ముగ్ధరాలైన పెళ్లి కూతురుగా నీ పాత్ర అభినయించడమే. ఈ పెళ్లి జరగకుండా నువ్వేమైనా చేశావో నేనేం చేస్తానో చెప్పి చెయ్యను. లహరికి ఎలాగైనా ఈ పెళ్లి అన్న ఉచ్చు నుండి తప్పించుకోవాలనే ఉంది. కిన్నెర సర్వనాశనం చెయ్యదలుచుకున్న వ్యక్తిని తను ప్రేమించడమే తప్పు. నారికేళ్ల సలిలంలా ఈ ప్రేమ తనలో ఎప్పుడు చోటు చేసుకుందో తనకే తెలియదు. ఈ ప్రేమ ఒక నాటకమని తెలిసి అతడు తనకు దూరమైనప్పుడు భగ్న ప్రేమతోనైనా జీవించవచ్చు గాని వివాహమై పరిత్యక్తగా జీవించటం మహానరకం అవుతుంది. ఈ నరకం నుండి తప్పించుకోవాలంటే ఈ పెళ్లి ఎలాగైనా జరగకుండా చూడాలి. తను తప్పించుకోవాలని చూస్తే కిన్నెర సహించదే. తన కళ్ళ ముందే తన వాళ్లకి కీడు తలపెడితే ఏం చేస్తానో చెప్పి చేయనని ముందే వార్నింగ్ ఇచ్చింది. కనిపించని సంకెళ్లు వేసింది. తనేదైనా చేస్తే తన వాళ్ళని చేతులారా తనే బలి తీసుకున్నట్లవుతుంది. ఎంత బలసాహసాలు ఉన్న పులి అయినా బోనులో పడితే నిస్సహాయంగా అయినట్లు ఉంది లహరి పరిస్థితి. కిన్నెర కనిపించని బోను నేర్పించింది ఆమె చుట్టూ. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.